అండి ఈవేళ మనం మాట్లాడుకునేది ఎగ్జిట్ పోల్ గురించి. ఎగ్జిట్ పోల్ గురించి టైమ్స్ నౌ టీఆర్ఎస్ నగ్గుద్దని లాస్ట్ టైం 2023లో టీఆర్ఎస్కి 66-37 సీట్లు ఏమో కాంగ్రెస్ వస్తాను, అది లివర్స్ అయింది. నాగన్న సర్వే కూడా లివర్స్ అయింది, టీఆర్ఎస్కే చెప్పింది. అదే సర్వేలు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చెప్తున్నాయి. అలాగే సీ వాటర్ కూడా 58 సీట్లు టీఆర్ఎస్కి అని చెప్పింది, కానీ కాంగ్రెస్కి 45 సీట్లు అని చెప్పింది. అక్కడ కూడా మైనస్ అయింది. ఎక్కువగా యాక్సిస్ మై ఇండియా కూడా టీఆర్ఎస్కి 81 అని చెప్పింది, అలాగే 27 అని చెప్పింది కాంగ్రెస్కి. ఇవన్నీ చూస్తే 100% ఈ సర్వేలన్నీ తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే ఆరా సర్వే ఒకటి, రైతు సర్వే ఒకటి కరెక్ట్గా చెప్పినాయి. అటు ఆరా సర్వే కూడా కామారెడ్డిలో కేసీఆర్ రేవంత్ రెడ్డి ఓడిపోతారని ఆయన ఎగ్జిట్ పోల్ రోజునే చెప్పిండు. 6-7 మ్యాట్రీతో బీజేపీ నగ్గుతుందని. అది కరెక్ట్, సర్వే కరెక్ట్. అలాగా నెక్స్ట్ ఈ రైతు సర్వే కూడా బెంగళూరులో 130 సీట్లు వస్తాయని చెప్పారు, అది కూడా కరెక్టే. అలాగే తెలంగాణలో కూడా కరెక్ట్గా అని చెప్పింది రైతు సర్వే. అలా రైతు సర్వే ఒకటి, ఆరా సర్వే ఒకటి. ఆరా సర్వే ఒక్కోసారి ఒకలా చెప్తుంది. ఈవేళ ఈవినింగ్ వస్తుంది కదా, ఆ సర్వే బట్టి మనం అన్నీ. నా లెక్క ప్రకారం లేడీస్ ఓట్లు మాత్రం వైఎస్ఆర్సీపీ పడ్డాయి. ఈవెన్ లేడీస్ ఓట్లు అంటే ఈవెన్ 100కి 100 అని పడిపోయినాయని నేను చెప్పను, కానీ 70% ఓటింగ్ మాత్రం లేడీస్లో సంక్షేమ పథకాలు తీసుకుంటున్నారు కదా, వాళ్ళ ఓట్లు మాత్రం 100% వైఎస్ఆర్సీపీ పడ్డాయి. అలాగే ఎడ్యుకేటెడ్స్ అండ్ యూత్ అండ్ వృద్ధులు, ముసలోళ్ళు అండ్ కాయగూర పళ్ళు ఇలాంటి కొన్ని తీసుకున్న వాళ్ళు మాత్రం ఎక్కువగా మాత్రం కూటమి వైపు ఉన్నారు. ఈవెన్ ఆసరా ఇలాంటివి తీసుకున్న వాళ్ళకి మాత్రం ఎక్కువగా మాత్రం 70% వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఓటేయారు. అలాగే మనం ఇంకా మంచిగా చెప్పుకోవాలంటే నాకు తెలిసి కూటమి మాత్రం 92 నుంచి 120 సీట్ల లోపల మాత్రం 100% వస్తుంది. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ కూడా 92 సీట్లు చూపిస్తున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీకి 70 నుంచి 73 సీట్లు చూపిస్తున్నాయి బెట్టింగ్ యాప్స్ కూడా. అలాగే ఇంకా చాలా సోర్సెస్ కూడా ఎక్కువగా మాత్రం కూటమి వైపే చూపిస్తున్నాయి. ఈవెన్ ఎందుకు వ్యతిరేకత ఉందంటే, ఈవెన్ పురుషులు అయితే ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువగా మాత్రం ఓటింగ్ మాత్రం వైఎస్ఆర్సీపీకి వేయలేదు. ఎక్కువ మాత్రం టీడీపీ, జనసేన అండ్ బీజేపీకి వేయరు. అలాగే అగ్ర కమ్యూనిటీస్ కూడా ఎక్కువగా కూటమి వైపే ఉన్నారు. బీసీ ఓటింగ్ కూడా 55% మాత్రం కూటమి వైపే ఉంది. మైనారిటీ అండ్ ఎస్సీ ఎస్టీ ఓటింగ్ మాత్రం వైఎస్ఆర్సీపీ వైపు ఉంది. కానీ బీసీలు ఎక్కువ ఏ పార్టీకి చేస్తే ఆ పార్టీ విజయం సాధిస్తుంది, అది అందరికీ తెలిసిన విషయం. ఈ ఎగ్జిట్ పోళ్ళు ఇవన్నీ కాదు. ఎగ్జిట్ పోల్ ఒక్కోసారి కరెక్ట్ ఉండవు, ఒక్కోసారి కరెక్ట్ ఉండవు. కానీ ఏంటంటే రాజధాని ప్రాంతం తీసేయడం వల్ల రాజధాని ప్రాంతంలో వైఎస్ఆర్సీపీకి ఒరిజినల్గా బలం ఉంది, కానీ ఆ బలం తగ్గిపోయింది. అక్కడ తీసి వైజాగ్ అవ్వడం, అలాగని వైజాగ్లో ప్లస్ అయ్యారంటే వైజాగ్లో ఎట్టి పరిస్థితుల్లో ప్లస్ అవ్వలేదు, అక్కడ కూడా మైనస్ అయ్యారు. అలాగే ఇవన్నీ గుణగణాలు అన్నీ చూసుకుని ఎగ్జిట్ పోల్, ఆరా సర్వే ఏం చెప్తున్నారో, అలాగే రైతు సర్వే ఏం చెప్తున్నారో, అలాగే టైమ్స్ ఆఫ్ ఇండియా ఏం చెప్తున్నారో అవన్నీ సాయంత్రం 6 గంటలకు వస్తాయంట. అప్పుడు దాకా మనం వేచి చూద్దాం. నా లెక్క ప్రకారం మాత్రం కూటమి మాత్రం టఫ్ ఫైట్లో అన్నా సరే 92 సీట్లతో విజయం సాధిస్తుంది. కూటమి విజయం అవుతే తథ్యం.